చరాని తేజస్సులో వసించువాడవు సర్వలోకనాథుడా సమీపించరాని తేజస్సులో వసించువాడవు అక్షయుడా నా యేసయ్యా రక్షణ శృంగారమా తంబురతో సితారతో నాట్యముతో కొనియాడెదా తంబురతో సితారతో నాట్యముతో కొనియాడెదా హల్లెలూయా ఒకసారి చేతులు హల్లెలూయా చెప్దామా హల్లెలూయా మరి పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోనా గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుకుందాం. యోనా గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుదాం. త్వరగా 3వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారం నినివే పట్టణముకు పోయెను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంతా యోనా ఆ పట్టణములో కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయెను. నినివే పట్టణము నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంత పరిమాణము గల పట్టణము. యోనా పట్టణములో 1 దిన ప్రయాణముదంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా. చాలు మన బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే యోనా అనే వ్యక్తి చిన్న ప్రవక్త. ఏం ప్రవక్త? చిన్న ప్రవక్త అంటే పొట్టి ప్రవక్త, చిన్న ప్రవక్త అని కాదు. యోనా అంటే అది ఆయన కొన్ని దినాలే దేవుని ప్రవచనాలు అందిస్తూ దేవుని సేవకుడుగా ఉన్నాడు, ప్రవక్తగా ఉన్నాడు. ఆ వ్యక్తికి యెహోవా దేవుడు ఏమని చెప్పాడంటే, నినివే పట్టణ ప్రజలు నా ఎదుట మరి భయంకరమైన పాపం చేస్తూ ఉన్నారు. నువ్వు వెళ్ళి ఆ మహాపట్టణంకి వెళ్ళి మరి నేను 4 దినంలో నేను ఆ పట్టణాన్ని నాశనం చేయబోతున్నానని చెప్పి ఆ పట్టణ దేశస్తులకు నువ్వు చెప్పమని యోనా ప్రవక్తని పంపిస్తాడు. దేవుడు లేకుండా మనం ఎప్పుడు కూడా జీవించలేం. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మన జీవితాల్లో దేవుడు చేసిన సహాయాలు కావాలి, అవునా కదా? మనుషులు చేసే సహాయాల కన్నా దేవుడు చేసే సహాయాలు గొప్పవి. మనకి దేవుని ద్వారాగా, దేవుని భక్తుల ద్వారాగా, దేవుని సేవకుల ద్వారా ఒక హెచ్చరికలు పంపిస్తాడు దేవుడు. ఏం పంపిస్తాడు? హెచ్చరికలు. తుఫాను వచ్చినప్పుడు మనకి ఎవరు హెచ్చరికలు పంపిస్తారు? తుఫాను వచ్చినప్పుడు సముద్ర ప్రాంతంలో వాళ్ళు గుడారాలు వేసుకుని, చేపలు పట్టే వాళ్ళు గుడారాలు వేసుకొని ఉంటారు. వాళ్ళకి ఏమని చెప్తారంటే, ఇంకా తుఫాను పలానా టైం వస్తుంది, మీరందరూ సామానాన్ని సర్దుకొని సురక్షితమైన ప్రాంతాలకు మీరు వెళ్ళండి అని చెప్పి ఒక హెచ్చరిక. ఏం హెచ్చరిక? ఒక హెచ్చరిక పంపించినప్పుడు వాళ్ళు ఇంటేనేమో బాగుపడతారు. అర్థమవుతుందా? ఇంటేనేమో బాగుపడతారు. వినకపోతే ఏమవుతారు? తుఫాను వచ్చి సముద్రం దగ్గర ఉంటే మునిగిపోయి చనిపోవటమో లేదా గాలి వానలకు వాళ్ళు నష్టపోతారు. అలాగనే యోనా ప్రవక్తని యేసుక్రీస్తు యెహోవా దేవుడు పంపించాడు. నువ్వు నినివే పట్టణానికి వెళ్ళి అక్కడ పాపం నా ఎదుటి చేసి ఉన్నారు, వాళ్ళకెళ్ళి నేను ఆ పట్టణాన్ని నాశనం చేయబోతున్నానని చెప్పి కొన్ని హెచ్చరికలు పంపమని దైవ సేవకుడికి చెప్పి పంపించాడు. ఈ రోజుల్లో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు సేవకుల ద్వారాగా కొన్ని హెచ్చరికలు పంపిస్తాడు మనకి. ఏం పంపిస్తాడు? కొన్ని హెచ్చరికలు. ఆశీర్వాదం
ఆశీర్వాదం పొందుకోవాలి దైవ సేవకుల ద్వారాగా మాట్లాడతాడు. అదే రీతిగా మనకు ఆదరణ నెమ్మది లేనప్పుడు దైవ సేవకుల ద్వారాగా మనకు ఆదరణ నెమ్మది ఇవ్వటానికి దైవ సేవకుల నోటి ద్వారాగా దేవుడు మాట్లాడతాడు. కొన్ని హెచ్చరికలు ఆయన హెచ్చరికలుగా మనం ఆలోచిస్తూ ఉండాలి, ఆయన హెచ్చరికలు మనం ఫాలో అవ్వాలి. అదే రీతిగా మనం ఏదైతే నష్టపోతున్నామో, ఏదైతే మనం ఆర్థిక సమస్యల్లో ఉన్నామో దైవ సేవకుల ద్వారాగా కొన్ని హెచ్చరికలు పంపిస్తారు. ఏదో కాలక్షేపానికి ఈ కూటాలు పెట్టింది కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మీయ తండ్రికి ప్రేరేపించి ఈ సువార్త స్వస్థత సభలో పెట్టడం జరుగుతుంది. ఎందుకు పెట్టారయ్యా అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించిన రీతిగా పెట్టాడు. మనలో ఏదైతే కొరతలు ఉన్నాయో, ఆశీర్వాదాలు తగువయ్యి ఆశీర్వాదాలు లేకుండా మన కుటుంబాలు శాపకరంగా మార్చబడుతూ, అదే రీతిగా అప్పుల్లో మరి నిందల్లో అవమానాలతో మునిగిపోయటం కానీ, లేకపోతే ఏదన్నా దుఃఖంలో స్వస్థత లేకుండా కొన్ని విషయాలు మన జీవితాల్లో ఉంటాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడే మాట ఏంటంటే కొన్ని హెచ్చరికలు. ఏంటి? దేవుడు లేకుండా నువ్వేది కూడా చేయలేవు. మన జీవితాల్లో దేవుడు ఆదరణ మనకి ఇంపార్టెంట్, అవునా కదా? ఇంపార్టెంట్. అలాగనే దేవుడు కొన్ని హెచ్చరికలు ఎవరికి పంపించాడయ్యా అంటే నినివే పట్టణ ప్రజలకి. ఏమని పంపిణీ? ఇంకా 4 దినాల్లో ఈ పట్టణం నాశనం అయిపోతుంది అని చెప్పి ఆ దైవ సేవకుడు చెప్పినప్పుడు అక్కడ 5వ వచనం నుంచి మనం చదివితే, 5వ వచనం నుంచి చదువు ఒకసారి. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాసం దినం చాటించి గనులేమి అల్పులేమి అందరును గోని పట్ట కట్టుకొని ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడు తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. హల్లెలూయా. ఏం చేశారంట వాళ్ళు? యోనా ఎవరో తెలియదు వాళ్ళకి, నినివే పట్టణ ప్రజలకి. అయ్యా యోనా, నువ్వెవరో మాకు తెలియదు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో మాకు తెలియదు, నువ్వు మంచి శుభవార్త తెచ్చినట్లయితే మేము వినేవాళ్ళమే, నువ్వు చెడ్డ సువార్త తీసుకొచ్చావు కనుక మేము వినమని చెప్పి వాళ్ళు అన్నారా? అనలా. అప్పుడప్పుడు దేవుడు కొన్ని హెచ్చరికలు మనకి పంపుతాడు. ఏమని పంపుతాడు? మన ప్రవర్తన కరెక్ట్గా లేకపోతే కొన్ని హెచ్చరికలు పంపుతాడు. కొన్ని హెచ్చరికలు ఎలా ఉంటే, నీ ఆశీర్వాదం పొందుకోలేక నువ్వు దిగులతో చింతలతో ఉన్నప్పుడు, నువ్వన్నీ కోల్పోతున్నప్పుడు కొన్ని హెచ్చరికలు పంపినప్పుడు ఆ హెచ్చరికలు మనం రిన్యూవల్ చేసుకోవాలి. ఏంటి? యాక్సెప్ట్ చేయాలి. ఏం చేయాలి? యాక్సెప్ట్ చేయాలి. మనం హెచ్చరికలు యాక్సెప్ట్ చేయలేదా మనం ఏమైపోతాం? చెప్పాలందరూ ఏమైపోతాం? మనం తుఫాను వచ్చినప్పుడు ఏమైపోతాం? సముద్రం దగ్గర ఉన్న ఆ ప్రజలు తుఫాను వచ్చినప్పుడు వినకపోతే ఏమైపోతారు వాళ్ళు? నేను ఇలాగనే ఒక 2007లో క్రిస్మస్ వచ్చింది. ఇంకా రేపు ఉదయాన్నే క్రిస్మస్ జరుగుతుంది. రేపు ఉదయాన్నే క్రిస్మస్. ఎప్పుడు నైట్ పూట ప్రార్థన పెట్టేవాళ్ళం కాదు. నేను స్నానానికి నీళ్ళు పెట్టుకుందామని చెప్పి 11:30కి స్నానానికి నీళ్ళు పెట్టి ఊరకట్లకి పడుకున్నా. కాగితీలే లోపు స్టవ్ మీద నీళ్ళు కాగితీలే తర్వాత లేచి స్నానం చేయొచ్చు, తర్వాత 12 గంటలకు మనం కేక్ కట్ చేసుకోవచ్చు అని నేనేం చేశానంటే నీళ్ళు పెట్టి గ్యాస్ మీద పడుకున్నప్పుడు ఇంకా ఆ గ్యాస్ మీద నీళ్ళు మర్చిపోయిన ఐలోనే పెట్టా, పెద్ద మంటగానే పెట్టిన తర్వాత ఇంకా నేను అట్లాగే నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత 2:30, 3 ఆ టైంలో ఒక ప్రేరేపణ వస్తుంది. ఇంకెవరో వచ్చి నన్ను లేపినట్టు, నువ్వు లెగు స్టవ్ దగ్గరికి వెళ్ళి చూడు అని చెప్పి కొన్ని పిలుపుల్లాగా వినిపిస్తున్నాయి. నాకు వినిపిస్తుంటే ఏముందని మనసులో అనుకుంటున్నాను, లేగలేకపోతున్నాను. లాస్ట్కి ఒక పెద్ద కేక వేసినట్టుగా నన్ను లేపినట్టుగా ఎవరో వచ్చి లేపారు. తర్వాత స్టవ్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ నీళ్ళన్నీ ఈమికిపోయి ఇట్లా ఏలు పెట్టి ఇలా అంటే ఆ డేక్షలో పొడుగుగా వచ్చింది. ఎవరు లేపారు? దేవుడు లేపాడు. కొన్ని హెచ్చరికలు. ఏంటి? కొన్ని హెచ్చరికలు. ఏదో అపాయం జరుగుతుందని మనకి దేవుని పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని హెచ్చరికలు పంపుతాడు. నువ్వు సరి అవ్వాలన్నా, నువ్వు బాగుపడాలన్నా, నీ దిగులు పోవాలన్నా, నీ అప్పులు పోవాలన్నా, నీ హృదయంలో ఏదైతే దురాలోచనలతో మరి భయంకరమైన పాపం చేస్తూ నువ్వు ఉండా కొన్ని హెచ్చరికలు పంపుతాడు మనకి దేవుడు. ఏం పంపుతాడు? కొన్ని హెచ్చరికలు. ఇంకా ఆ టైం నేను లెగిచి చూస్తే ఆ డేక్షాలో ఏలుబెట్టి నేను ఎట్లా అంటే నీళ్ళని నిమిగిపోయి ఎర్రగా మండుతుంది డేక్ష. అప్పుడు అయ్యా నీకు స్తోత్రమై నన్ను లేపినందుకు అని చెప్పి నేను దేవునికి స్తుతించి ప్రార్థన చేసుకొని ఎవరు లేపారని ఆలోచిస్తే దేవుని హెచ్చరిక మనకు వచ్చింది. అదే నేను వినకుండా సోంబేరితనంగా నేను అట్లాగే మొత్తుగా నేను నిద్రపోయినట్టు అప్పుడు ఏమైపోయేది? గ్యాస్ ఏమైపోతుంది? వెళ్ళిపోయేది. చాలా అపాయం జరిగేది. ఈ నినివే పట్టణ ప్రజలకు కూడా ఈ యోనాని పంపించాడు. 4 దినాల్లో నేను ఆ పట్టణాన్ని నాశనం చేస్తున్నాను అని. అప్పుడు ఆ ప్రజలు, యోనా నువ్వెవరో మాకు తెలియదయ్యా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు యాడ్ నుంచి వచ్చావు, నువ్వు మంచి సువార్త తీసుకొచ్చినట్టు మేము వినేవాళ్ళమి, నువ్వు చెడ్డ సువార్త తీసుకొచ్చావు, నువ్వు దేవుడే చెప్పాడని గ్యారెంటీ ఏంటి?
దేవుడే చెప్పాడని గ్యారెంటీ ఏంటి? దేవుడే నీతో మాట్లాడాడని గ్యారెంటీ ఏంటి? నీకన్నా తోపుల్నే చూసాం, ఏంటి నీకన్నా కింగుల్నే చూసాం, నువ్వు చెప్పేది మేము వినమన్నారా? లేదు. అప్పుడప్పుడు దైవసేవకులు వాక్యం చెప్పేటప్పుడు, దైవసేవకులు మెసేజ్ చెప్పినప్పుడు దేవుని మాటలు వాళ్ళ నోటి ద్వారాగా వస్తున్నప్పుడు చాలామంది విశ్వాసుల్లో ఈ రోజుల్లో చాలామంది విశ్వాసుల హృదయాలు తెరవబడవు. ఏం చేయవు? తెరవబడవు. హెచ్చరికలు మరి రిసీవింగ్ చేసుకుందామే, మన జీవితాలు సరి చేసుకుందామే, మనకు ఆదరణ కలిగే మాటలు దేవుడు ఇచ్చాడు కదా, విశ్వాసం కలిగే మాటలు దేవుడు చెప్పాడు కదా, మన విశ్వాసంగా ఉందాం, ఆదరణ కలుగుదాం, దేవుడు ఈరోజు నాతో ఇది మాట్లాడాడు, ఎవరు కూడా రిసీవింగ్ చేసుకోరు, అంటే యాక్సెప్ట్ చేయరు. ఏదో వచ్చాం పోయాం అన్నట్టుగానే ఉంటారు. ఏదో పాస్టర్ గారు వచ్చాడు, చెప్పాడు, మీటింగ్లు పెట్టాడు, వెళ్ళిపోయారని కాదు. కానీ కొన్ని హెచ్చరికలు దేవుడు మనతో ఈరోజు ఏం చెప్తున్నా అంటే నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఏంటి? నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. అప్పుడు ఇనివే పట్టణ ప్రజలు అందరూ ఒక దండోర వేశారు. పలానా దైవ సేవకుడు వచ్చి ఇలా మాట్లాడాడు, మనం అందరం అని చెప్పి ఉపవాసం ఉండాలని ఒక విశ్వాసంతో ఉపవాసం స్టార్ట్ చేశారు. ఏం చేశారు? విశ్వాసం. విశ్వాసం అంటే అర్థం ఏంటి తెలిసిన చెప్పండి ఎవరన్నా. విశ్వాసం అంటే అర్థం ఏంటంటే నమ్మటం. ఏంటి? ఎదుటి వాళ్ళు మనతో మాట్లాడినప్పుడు వాళ్ళ మాటలు మనం నమ్మటం. అట్లాగనే ఆ దైవ సేవకుడు మాటలు నమ్మారు. యోనా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, వాడి నుంచి వచ్చి ఏడు నుంచి వచ్చి నీ మాట మేము వినేది ఏందయ్యా, మాది భయంకరమైన పట్టణం, మాది ఇంపార్టెంట్ పట్టణం అని చెప్పి అన్నారా? అనలా. వెంటనే వాళ్ళు ఏం చేశారంటే విశ్వాసంతో వాళ్ళు ఏం చేశారు? ఉపవాసం ఉన్నారు. ఏమన్నారు? ఉపవాసం ఉన్నారు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటంటే మన ప్రవర్తనలు జాగ్రత్తగా ఉన్నాయా లేవా? ఏం చేయాలి? మన ప్రవర్తన జాగ్రత్తగా ఉన్నాయా లేవా? ఈ ఫస్ట్ రోజు సువార్త సభల్లో దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటంటే దేవుని సన్నిధిని విడిచిపెట్టి దేవుని ఆరాధించకుండా గణపరచకుండా నువ్వేదైతే దేవునికి వ్యతిరేకమైన పనులు, నువ్వేదైతే దేవునికి భయంకరమైన పనులుగా నువ్వు చేస్తూ దేవునికి చండాలంగా నువ్వు నడుస్తే ఆయన ఎలా బాధపడతాడు దేవుడు? చెప్పాలందరూ. నినివే పట్టణ ప్రజలు 4 దినాల్లో నాశనం చేస్తానండి. ఏమన్నాడు? 4 దినాల్లో నాశనం చేస్తానన్నాడు. వెంటనే విశ్వాసంతో వాళ్ళు గోను పట్ట కట్టుకొని ప్రార్థన చేశారు. ఏం ప్రార్థన అది? ఉపవాస ప్రార్థన. ఏం ప్రార్థన? ఉపవాస ప్రార్థన. ఇంకేదో జరిగింది లేదో పోతే పోతాం ఉంటే ఉంటామన్నారా? ఈ రోజులో మూర్ఖులు చెప్తే ఎండ్రో. ఏం చేయరు? చెప్తే అయ్యా తాగుతున్నావు ఎందుకురా, నీ అవయవాలన్నీ పాడైపోతారా, ఎందుకురా నువ్వు అట్లా అయిపోతావు అని చెప్తే ఎండ్రో. ఏం చేయరా? ఎండ్రో. వాళ్ళంతే చెబుతారులే, మన సంతోషమే మనది, మన ఎంజాయే మనది. తర్వాత లాస్ట్కి తన వయసు కొంత అయిపోయిన తర్వాత తన కిడ్నీలో తన లివర్లో ఏయో పాడైపోయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి ఏందిరా ఎట్ట అయిపోయింది, నేను చేసుకుంది నాకు వచ్చింది. ఏమొచ్చింది? నేను చేసుకుంది నాకే వచ్చింది. లోకంలో తిరిగేవాళ్ళు కొన్ని హెచ్చరికల తల్లిదండ్రులు కానీ, కొన్ని పెద్దలు కానీ, దైవ సేవకులు కానీ, దేవుని వాక్యం కానీ, దేవుని వాక్య సందేశంలో ప్రతి మాట మనం ఏం వినాలంటే ఒక మంచి మాట చెప్పినప్పుడు మనం వినాలి. విశ్వాసం మనలో ఇంపార్టెంట్. ఏంటి? విశ్వాసం. ఇదే అయితే చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా చెప్పండి గట్టిగా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట సాధ్యము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట సాధ్యము. విశ్వాసము ద్వారా మన పితరులందరూ రాజ్యాన్ని జయించినారు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట సాధ్యము. విశ్వాసము ద్వారా మన పితరులందరూ రాజ్యాన్ని జయించినారు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట సాధ్యము. విశ్వాసం, విధేయత మనకి చాలా ఇంపార్టెంట్. విశ్వాసంతో వాళ్ళు వెంటనే పశ్చాత్తాపడ్డారు. అంటే ఏం పడ్డారు? పశ్చాత్తాపడ్డారు. కింద వచ్చిన 6వ వచనంలో మనం చదివినట్లయితే 6వ వచనం చదువుదాం. 3వ అధ్యాయం యోనా గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. ఆ సంగతి నినివే రాజు విని వెంటనే ఆయన కూడా సింహాసనం దిగి ఏం చేశాడు? సింహాసనం దిగి ఏం చేశాడు? ఆయన కూడా గోను పట్టు కట్టుకున్నాడు. ఏం కట్టుకున్నాడు? గోను పట్టు కట్టు. రాజుకి అంత అవసరం అంటారా? చెప్పాలందరూ. రాజుకి అంత అవసరమా? ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తులు, ఒక డబ్బు బాగున్న వ్యక్తులు వెళ్ళి ఈ దేవుని మందిరానికి రాయి అని అంటారు. నా దేవుడి కాడికి వచ్చి అంత అర్హత, దేవుని కాడికి వచ్చి
అంత దీనమైన స్థితి నాదైతే కాదు, నాది ఉన్నతమైన స్థితి. ఏం స్థితి? ఉన్నతమైన స్థితి. ఆడకొచ్చేది ఏంది, దేవుడే నాకు ఆడ ఉంటాడులే అని చెప్పి చాలామంది అంటారు. ఏందమ్మా మందిరానికి రాలేదు, ఏందయ్యా మందిరానికి రాలేదు, అది తీరట్లేదండి. ఏంటి? తీరట్లేదండి, కుదరట్లేదండి. ఫస్ట్లో మేలు జరగనప్పుడేమో దేవుని దగ్గరకు వచ్చి మేలు పొందుకున్నారు. మేలు జరిగి అయిపోయిన తర్వాత ఏందమ్మా ప్రార్థనకు రాలేదు, ఏందయ్యా ప్రార్థనకు రాలేదంటే తీరట్లేదయ్యా, పని ఎక్కువైపోయింది. ఏంది? పని ఎక్కువైపోయింది, తీరట్లేదు. రాజు సింహాసనం దిగి, ఎక్కడ దిగి? సింహాసనం మీద. అంటే ఆయన రాజుగా ఉన్న ఆస్థానంలోంచి దిగి ఏం చేశాడు? గోని పట్టగట్టుకొని ఒక దీనుడై విశ్వాసంతో ప్రార్థన చేశాడు. ఈరోజు అనేక మంది మందిరానికి రమ్మా, మందిరానికి రయ్యా అంటే నేను ఆడికేం వచ్చానులే, నా దేవుడు నా ఇంట్లోనే చేసి, ఎందుకు టీవీలో వస్తున్నాయి వాక్యాలు, టీవీలో వస్తున్నాయి, మరి ఇంట్లోనే వాక్యం చూసుకుంటున్నాను, ఇంట్లోనే ప్రార్థన చేసుకుని దేవుడే నా ఇంట్లో ఉన్నప్పుడు దేవుని సన్నిధికి నేను వచ్చే అర్హత ఏముంది? ఏంటి చెప్పాలందరూ? ఏంటి? దేవుడే నా ఇంట్లో ఉన్నాడు, దేవుడి కాడికి ఏం వస్తాను, నాకు అంత కుదరట్లేదు, నేను వ్యాపారంలో బిజినెస్లో ఎక్కువగా నాకు గడుపుతున్నాను, నాకు కుదరట్లేదని చెప్పాను. ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వాళ్ళకి ఏం వచ్చింది అంటే గర్విష్టాత్మ వచ్చింది. ఏమొచ్చింది? గర్విష్టాత్మ వచ్చింది. ముందున్న ప్రేమను విడిచితివి, తర్వాత ముందు మనం ఎలా దేవుని ప్రేమించాం, దేవుని సన్నిధికి రావటం, రక్షణ పొందినప్పుడు, కొత్తలో మనం రక్షణ పొందినప్పుడు దేవుని స్తుతించాం, ఆరాధించాం. నా బాధలు పోవాలయ్యా, నా కష్టాలు పోవాలయ్యా, నాకున్న అన్ని బాధలు, నాకు ఆరోగ్య స్థితిలో బాగాలేదు తండ్రి, నన్ను స్వస్థపరచమని చెప్పి చెప్తాం. తర్వాత దేవుడు మన ప్రేమించి మనకు స్వస్థత ఇచ్చిన తర్వాత, వాళ్ళు ఒక ఉన్నతమైన స్థానంలో వచ్చిన తర్వాత దేవుని సన్నిధికి రావట్లేదు ఏందయ్యా అంటే నాకు కుదరట్లేదు అంటారు. ఏమంటారు? కుదరట్లేదు అంటారు. వాళ్ళకి ఏమొచ్చింది అప్పుడు? గర్వం వచ్చింది. ఈ రాజుకి అలా రాలా. ఈ నినివే పట్టణ రాజుకి గర్విష్టాత్మ లేకుండా ఆ సంగతి విని వెంటనే విని సింహాసనం దిగి గోను పట్టగట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఏం ప్రార్థన అయ్యా అంటే ఉపవాస ప్రార్థన. ఏం ప్రార్థన? ఉపవాస ప్రార్థన. ఈ రోజులో ఉపవాస ప్రార్థన చేస్తే ఎనర్జీ తగ్గిపోతుంది అంటున్నారు. ఏమంటున్నారు? ఈ రోజులో ఉపవాస ప్రార్థన చేయమ్మా చేయయ్యా అంటే ఎనర్జీ తగ్గిపోతుంది అక్క. ఏంటి? ఎనర్జీ తగ్గిపోతుంది. మంచి రసాయనాలు తీసుకోవాలి, మంచి ఫ్రూట్స్ తీసుకోవాలని చెప్పి చాలామంది ఉపవాస ప్రార్థన వెనకేసి వాళ్ళు బరీగా తిని నిద్రపోతూ, ప్రార్థన చేయమంటే ఆ బలిపీఠం మీదే నిద్రపోతూ, దేవుని సన్నిధికి ఆదివారం పూట దేవుని సన్నిధికి రమ్మంటే ఇంకా అట్లా వాక్యం వినకుండా ఇంకా వాళ్ళు ఏదో మొత్తులో ఉంటారు. కానీ ఉపవాస ప్రార్థన చాలా మనిషికి ఆత్మీయ జీవితంలో బలపడటానికి ఉపయోగపడుతుంది. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఉపవాస ప్రార్థన అనేది నీకు ఏదైతే కొరతలు ఉన్నాయో, నువ్వేదైతే బలహీనగా ఉన్నావో, నువ్వేదైతే బాధలతో చింతలతో ఉన్నావో దేవుని దగ్గర మొరపెట్టి పశ్చాత్తాపడి నువ్వు ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన నువ్వు చేస్తావో అప్పుడే దేవుడు నీ మీద కనికరం చూపిస్తాడు. ఉపవాస ప్రార్థన ఉండమని రోజు ఉండమని నేను చెప్పట్లేదు. కానీ వారంలో 2 రోజులు కానీ 1 రోజు కానీ నువ్వు ఉన్నావనుకో, నీకున్న బాధలు నీకున్న చింతలు దేవుడు తీసేస్తాడు. ఆ రాజుకి ఏమి కరం వచ్చిందంటారు? చెప్పాలందరూ. ఆ రాజు సింహాసనము దిగి గోని పట్టగట్టుకొని ఉపవాస ప్రార్థన. గోని పట్ట అంటే అర్థం ఏంటంటే బట్టలు ఉండవు, ఇంకా ఏముండవు, బట్టలు ఉండవు. గోని పట్ట కట్టుకొని ఒక దీనుడయ్యి ఒక విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు అక్కడ 8వ వచనంలో మనం చూసినట్లయితే, 8వ వచనం చూసారు, చదువుదాం, తొందరగా ముగిస్తాను. 8వ వచనం చదువుదాం. ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొను గనుక మనుషులు ఏది పుచ్చుకోనకూడదు. మనుషుడు ఏది పుచ్చుకోకూడదు. పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు. చూసారా? వాళ్ళుండేవే కాకుండా గొర్రెలకి, ఎద్దులకి, అన్ని పక్షులకి, పశువులకి ఉపవాసం పెట్టారు. నీళ్లు త్రాగకూడదు. మనం ఏం చేస్తున్నాం? ఉపవాసం ఉన్నానమ్మా అని చెప్పి అంటే రాగి జావా మరి చక్కెరకేళి జ్యూసు, అన్నీ మనకి ఇష్టమైనవి అన్నీ తాగాం. కానీ అక్కడున్న ప్రజలు, నినివే ప్రజలు మంచినీళ్ళు కూడా తాగినట్టుగా మన బైబిల్ గ్రంథంలో లేదు. చూస్తున్నాం, లేఖనాల్లో చూస్తున్నాం. మనం మంచినీళ్ళు కూడా తాగకుండా వాళ్ళు చేసిన పాపానికి, వాళ్ళు చేసిన దేవుని దగ్గర వ్యతిరేకమైన పనులకి ఏం చేశారంటే ఉపవాస ప్రార్థన ఉండారు. గోని పట్టలు కట్టుకొని ఒక విశ్వాసంతో. ఒకవేళ దేవుడైనా మనసు త్రిప్పుకుంటాడేమో. ఏంటి? ఒకవేళ దేవుడైనా మనసు త్రిప్పుకుంటాడేమో, ఒకవేళ అయినా దేవుడు మనల్ని క్షమిస్తాడేమో, ఉపవాస ప్రార్థన చేద్దామని వాళ్ళందరూ మోకరించి గోని పట్ట కట్టుకొని బూడిద గుమ్మరించుకొని ప్రార్థన చేశారు. ఒకవేళ మనసు మార్చుకుంటాడేమో. మనం చాలాసార్లు ప్రార్థన చేసినప్పుడు ఏం తీరుస్తాడులే, ఏమొచ్చిద్దిలే, ఎన్నిసార్లు ప్రార్థనకి మందిరానికి వెళ్ళినా, ఎన్నిసార్లు దశమ భాగాలు ఇచ్చినా, ఎన్నిసార్లు కానుకలు ఇచ్చినా, ఈ ఇచ్చినా దేవుడు ఏమేలు చేస్తున్నాడు.
ఏం మేలు చేసాడు అంత దూరం ఇక్కడి నుంచి అక్కడ ఛార్జీలు పెట్టుకుని వెళ్ళేసరికి మన డబ్బులు అంతా అయిపోతున్నాయి. ఆయన అంటున్నాడా పెడుతున్నాడా? ఇలాగ నేను గృహాలు దర్శించడానికి వెళ్తే ఒక అక్క అంటది, అక్క ఏంటి అక్కడ నీకు సమస్యలు అని చెప్పంటే అప్పులు ఉన్నాయి అంది. సరే అప్పులు అయ్యే పోతాయిలమ్మా తీరవ పెట్టమని అంటుంది. అంటే ప్రార్థన చేద్దామంటే తీరవో పెట్టవలేమ్మా, దేరే దాని గురించి ఇంక దేని గురించి చేయాలి మనం చెప్పాలి అందరూ. అప్పుల గురించి చేద్దామని నేను ఇంక సిద్ధపడితే ఏమంటది, అప్పులు ఏం తీరవలేమ్మా, ఏం వస్తాములే మందిరానికి, ఏం వస్తారు. ఫస్ట్లో ఆమె బాగా నేను కడుపులో గడ్డ ఉన్నప్పుడేమో ప్రార్థనకు వచ్చి అన్నయ్య ప్రార్థన చేయండి, నాకు తగ్గేటట్టు ప్రార్థన చేయండి, ఇంకా ఆ మందిరానికి ఎప్పుడు ఇంక వస్తానని ఆకుండా వస్తానన్నయ్య అని చెప్పిన మనిషి తర్వాత కొన్నాళ్ళకి మేము ఎందుకు మందిరానికి రాలేదని నేను విజిటింగ్కి వెళ్తే ఆమంటది, అప్పులోనే ఏం తీరతాయి ఏమోలే, దేవుని ఎందుకు అక్క మందిరానికి రావట్లేదు ఏంటంటే ఏమోలే కుదరట్లేదు, ఏం చేయట్లేదు కుదరట్లేదు. కూరగాయల వ్యాపారం పెట్టింది. ఏం పెట్టింది? కూరగాయల వ్యాపారం పెట్టి బిజీగా ఉందంట. మరి ఎంత అప్పు ఉందమ్మంటే 10 లక్షలు అప్పు అయింది. మరి అప్పు గురించి ప్రార్థన చేద్దామా అక్క అంటే ఏం తీరుద్దా ఏమోలే. విశ్వాసం లేదు. ఏం లేదు? విశ్వాసం లేదు. దేవుని దగ్గర మన పాదాలు పట్టుకున్నప్పుడు, దేవుని దగ్గర మనం మొరపెట్టినప్పుడు, దేవుని దగ్గర మనం పశ్చాత్తాపడినప్పుడు జరిగిద్దని మనం నమ్మాలి. ఏం చేయాలి? జరిగిద్దని మనం నమ్మాలి. ఒకవేళ మనసు మార్చుకుంటాడేమో దేవుడని, ఏమని ఒకవేళ మనసు మార్చుకుంటాడేమో, మన మీద దయ చూపిస్తాడేమో అని మనం నమ్మి ఎప్పుడైతే విధేయతగా మన పశ్చాత్తాపడి ఆయన దగ్గర మనం మొరపెట్టినట్లయితే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నువ్వెన్ని దుఃఖంలో ఉన్నావు, నువ్వెంత శోధనలోనన్నా ఉండు, నువ్వెంత అప్పులోనైనా, బాధలోనైనా, కష్టంలోనైనా, కన్నీళ్ళైనా, నీ బిడ్డలు మారట్లేదైనా, నీ భర్త మారట్లేదైనా, నీ భార్య మారట్లేదైనా, నువ్వు దేవుని విషయంలో నేను బలంగా ఉండాలి, నీ ఆశలు నెరవేర్చట్లేదని నువ్వు దిగులు చెందుతున్నా, నువ్వు విశ్వాసంతో దేవుని దగ్గర ఎప్పుడైతే పశ్చాత్తాపడి ఆయన దగ్గర ఆయన పాదాలు నువ్వు ఎప్పుడైతే పట్టుకుంటావో దేవుడు మనసు త్రిప్పుకుంటాడు. దేవుడు కక్షగల దేవుడు అయితే కాదు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవుడు ప్రేమాస్వరూపి. ఎవరు? ప్రేమాస్వరూపి. మనం పశ్చాత్తాపడితే, మన హృదయంలో పశ్చాత్తాపం అయితే ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మనం ఏం చేయాలి? దేవుడు మనసుని త్రిప్పుకుంటాడు. ఒక స్టేషన్లో ఒక వ్యక్తిని మనం స్టేషన్లో పడేసి ఆయనకు పోలీసు కొడుతున్నప్పుడు, అరే నువ్వు నీ మనసు పూర్తిగా చెప్పురా, నువ్వు చేసావా అని చెప్పి వాడు కొట్టాడు అనుకో, వాడు చేయకపోయినా మరి పోలీసు కొడతాడేమని చెప్పి మనస్ఫూర్తిగా చెప్పకపోయినా పై మాటగానే చెప్తాడు. ఏ మాటకి? పై మాటకైనా చేశానండి, చేయలేదని ఏదో మొత్తం పై మాటకి చెప్తాడు. మనస్ఫూర్తిగా చెప్పురాను అంటే మనస్ఫూర్తిగా చెప్పలేడు. మనం కూడా పశ్చాత్తాపం అంటే ఎలాగంటే కళ్ళ దారాగో, నోటి దారాగో, ప్రవర్తనల దాకా పశ్చాత్తాపం కాదు, కానీ మన హృదయంలోంచి రావాలి. దేవుని దగ్గర మనం వ్యతిరేకంగా నడుచుకున్నామా, దైవ సేవకులు మనం దూషించామా, దైవ సేవకులు ఎదురుగా మనం దోషణకరంగా మాట్లాడామా, ఆయన విన్నాడా మనం అనే మాటలని చెప్పి మన కులంలో అందరు కూర్చొని, మన విశ్వాసులందరూ కూర్చొని మన బంధువుల దగ్గర దైవ సేవకుడి గురించి దోషణకరంగా మాట్లాడుకుంటూ ఆయన ఏమెట్టా అని చెప్పి మనం మాట్లాడుకున్నామా, అది మనం దేవుని దగ్గర పశ్చాత్తాపంతో మనం అడగాలి. మన కుటుంబాలు ఎందుకు ఇట్లా నాశనం అవుతున్నాయి, ఎందుకు ఇంత శాపంగా మార్చబడుతున్నాయి అంటే నువ్వేదో తప్పు చేసావు. ఒక హెచ్చరిక దేవుడు పంపించాడు. మనకేం పంపించాడు? ఒక హెచ్చరిక పంపించినప్పుడు యాక్సెప్ట్ చేసే మనస్తత్వం మనకు ఉండాలి. యాక్సెప్ట్ చేసే మనస్తత్వం లేకపోయినా నువ్వు పై మాటలకి నువ్వు పశ్చాత్తాపడినట్టు నువ్వు నటించావా, వేషధారణ దేవుడు క్షమించనన్నాడు. ఏమన్నాడు? వేషధారణ దేవుడు క్షమించనన్నాడు. నువ్వు పశ్చాత్తాపంతో దేవుడు ఎప్పుడైతే అడిగా, అయ్యా నా కళ్ళ ద్వారా నీకు వ్యతిరేకమైన పనులు నేను ఏమైనా చేశానా, బలలో చేయి వేసినప్పుడు, బలారాధన పొందుకున్నప్పుడు నేను వ్యతిరేకమైన పనులు చేస్తే నన్ను క్షమించని నీ హృదయం ద్వారాగా నువ్వు ప్రార్థన చెయ్యాలి. మనసు పూర్తిగా. ఎలాగా? మనసు పూర్తిగా. నీ బిడ్డలో ఒక తప్పు చేసినప్పుడు మనసు పూర్తిగా వాళ్ళ కొట్టి దగ్గరికి తీసుకుంటావా, లేకపోతే కక్షతో బాదుతావా? చెప్పాలి గట్టి. నీ కొడుకు మారాలని, నీ కుమార్తె మారాలని వాళ్ళు తప్పు చేసినా వాళ్ళకి శిక్షిస్తావు, కొడతావు, కర్రతోనో దేనితోనో కొడతావు. కొట్టడం వాళ్ళని ఇంక వదిలేసుకున్నట్టు చేస్తావా, మళ్ళీ ఆ బిడ్డ నా దగ్గరికి రావాలని ఆశపడతావా? ఆశపడతాం. అలాగునే మన దేవుడు ఏదో సమస్యలు వస్తున్నాయని, ఏదో భయంకరమైన ఇష్యూలు జరిగినాయి అని చెప్పి వాళ్ళకి కొన్ని హెచ్చరికలు పంపించి, వ్యతిరేకమైన పనులు మనం దేవుడి దగ్గర చేసామనుకో, అప్పుడు మనకు కొన్ని హెచ్చరికలు పంపించి, కొన్ని భయంకరమైన దేవుడు దైవ సేవకుల ద్వారా చెప్పించి మన మనసు మారాలని, ఆయన పాదాలు పట్టుకోవాలని దేవుడు ఆశపడతాడు. మనం ఆయన ఆశని మనం కనుగొనాలి. ఏం చేయాలి? కనుగొనాలి. ఆయన ఆశను మనం కనుగొన్నప్పుడు మనం ఎప్పుడైతే పశ్చాత్తాపడతామో తర్వాత మీ బిడ్డలు వచ్చి, అమ్మా నన్ను క్షమించమ్మా, క్షమించు డాడీ అంటే మీరు క్షమిస్తారా లేదా? క్షమిస్తాం. ఎందుకు? నీ బిడ్డ కాబట్టి. అంటే
నీ బిడ్డ. అలాగనే దేవుడు కూడా మనం ఆయన దగ్గరికి వెళ్ళాలని ఆశపడతాడు. కొన్ని హెచ్చరికలతో నీ మనసు మార్చాలని, కొన్ని హెచ్చరికలతో నీ మనసు మార్చాలి. ఒకప్పుడు నువ్వు దేవుని సన్నిధి కరెక్ట్గా వచ్చావు కదా, ఇప్పుడు ఎందుకు మనం రాలేకపోతున్నాం? ఒకప్పుడు దేవుని సన్నిధిలో మనం యథార్థంగా నీతిమంతులుగా మనం ఉన్నాం కదా, ఇప్పుడు ఎందుకు మనం ఉండలేకపోతున్నాం? నినివే పట్టణ ప్రజలకి కొన్ని హెచ్చరికలు పంపించినప్పుడు, దైవసేవకుడి ద్వారా కొన్ని హెచ్చరికలు పంపించినప్పుడు పశ్చాత్తాపం కలిగి ఉపవాస ప్రార్థన విశ్వాసంతో విధేయతతో చేసినట్లుగా మనం చూస్తున్నాం. మనం చేస్తున్నామా? ఏదో వెళ్తున్నాం, ఏదో ఒక ఆదివారం వెళ్తున్నాం, ఏదో ఒక ఆదివారం మనం పోకుండా ఆగిపోతున్నాం. దేవుని దగ్గర వ్యతిరేకమైన పనులు చేస్తున్నాం, మళ్ళీ క్షమించయ్యా అంటున్నాం. మన హృదయానుసారంగా మనం ఎప్పుడైనా దేవుడిని అడిగామా? చెప్పాలందరూ అడిగామా? అడగాలి. దేవుడు మనసు తిప్పుకుంటాడు. ఇంకా దేవుడు చేయలేడులే చెప్పి నువ్వు చేస్తూ ఉన్నావనుకో, ఒక్కొక్క పాపానికి సంఖ్యలు వేసినట్టుగా అయిపోతుంది. ఏమైంది? ఒక్కొక్క పాపానికి ఒక చెత్త కుండీలో మనం చెత్త వేసినప్పుడు పెద్ద కుప్ప అయిద్దా, తరిగిపోయిద్దా? పెద్ద కుప్ప అయింది. మనం ఎప్పటికెప్పుడు శుభ్రం చేసుకుంటా ఉన్నామనుకో, మనం ఎప్పుడెప్పుడు శుభ్రంగా చేసుకుంటాం అనుకో, అది శుభ్రంగా ఉంటుంది. ఏ స్మెల్ రాదు, ఏ బ్యాడ్ స్మెల్ రాదు, చూసే వాళ్ళకు కూడా బాగుంటుంది. అందరూ ఇల్లు ఉడుచుకున్నప్పుడు ఇల్లు కుప్ప మన డోర్ వెనక పెట్టామనుకో, అదేమవుతుంది? ఎవరన్నా వచ్చారనుకో చుట్టాలు, ఏంటి కుళ్ళుడు వాసన వస్తుందని అంటారా? అంటారు. మనం క్లీన్ చేస్తే నీట్గా ఉంది, మంచిగా ఇల్లు పెట్టుకుందని చెప్పి అని అంటారు. మనం కూడా ఏం చేయాలంటే మనలో ఉన్న చెత్తని తీసేయాలి. ఏం చేయాలి? చెత్తని తీసేయాలి. దేవుని దగ్గర పశ్చాత్తాపంతో నువ్వు అడిగితే నీకెందుకు రాదు ఆశీర్వాదం? నీ కుటుంబం ఎందుకు మారదు? నీ భర్త ఎందుకు మారడు? నీ జీవితం ఎందుకు మారదు? నీ కుటుంబంలో ఉన్న అప్పులు ఎందుకు బావు? నీకు ఆశీర్వాదం దీవెనకరంగా నువ్వు ఎందుకు మార్చబట్టలేదని నువ్వు పశ్చాత్తాపంతో ప్రార్థన చేయట్లేదు. దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నావు. ఆ పనుల దగ్గర ఒక హెచ్చరిక పంపించినప్పుడు, దేవుని సందేశం ద్వారాగా, దేవుని సేవకుల ద్వారాగా నీకు హెచ్చరికలు వచ్చినప్పుడు నువ్వు విని విశ్వాసంతో నువ్వు పశ్చాత్తాపం కలిగి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా దేవుడు మనసు తిరిగింది. 9వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ దేవుడు మనసు తిప్పుకున్నట్టు మనం చూస్తాం. త్వరగా చదువు. మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకముగా దేవుని ఏడుకొనవలెను. 10వ వచనం చదువు. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొని వారు చేయుచున్న క్రియలు దేవుడు చూచి పశ్చాత్తాపుడయ్యాడంట. ఎవరు? దేవుడు చూచాడు. కన్నీళ్లు కార్చి బూడిద చల్లుకొని అయ్యా మేము చేసిన దుర్మార్గతనం తీసివే తండ్రి, మమ్మల్ని క్షమించయ్యా అని వాళ్ళ విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళ క్రియలు చూశాడంట. ఏం చూశాడు? దేవుడు వాళ్ళ క్రియలు చూసి పశ్చాత్తాపడ్డాడంట. అంటే దయ పొందాడు. ఏం చేశాడు? దయ చూపించాడు, కరుణ చూపించాడు, వాళ్ళని క్షమించాడు. క్షమించిన వెంటనే వాళ్ళు ఇంక వాళ్ళ మీద ఉన్న ఉగ్రత రాకుండా ఆగిపోయింది. సొదొమ గొమొర్రా పట్టణంలో ఏమైపోయింది? అగ్నితో దేవుడు కాల్ చేశాడా లేదా? వాళ్ళలో ఏదైనా మారు మనసు వచ్చినట్టు మనం చూసామా? లోతు ఉన్నప్పుడు లోతుని దేవుడు తీసుకొచ్చేటప్పుడు అయ్యా మేము మారతామని చెప్పి సొదొమ గొమొర్రా పట్టణం ఆ ప్రజలు మారకుండా ఇంకా వాళ్ళతో దేవుళ్ళతో కూడా పాపం చేయాలని వాళ్ళ ఇంట్లో బయటకు పంపించమని లోతుతో అన్నారు. కానీ నినివే పట్టణ ప్రజలు ఏమన్నారంటే పశ్చాత్తాపడి విశ్వాసంతో విధేయులయ్యి ప్రార్థన చేశారు, రాజుతో సహా. అప్పుడు దేవుడు వాళ్ళ క్రియలు చూసి పశ్చాత్తాపడ్డాడంట. ఖచ్చితంగా దేవుడు మనల్ని క్షమిస్తాడు. మనం ఏం చేయాలి? ముందు పశ్చాత్తాపడాలి. ఏం చేయాలి? పశ్చాత్తాపం. మనకి ఎందుకు ఆశీర్వాదాలు ఎందుకు రావట్లేదంటే మనం దేవుడిని అడగట్లా. ఏదో సండే వెళ్తున్నాం, శనివారం వెళ్తున్నాం, చూసామా వచ్చామా పోయామా అన్నట్టు కాకుండా మన హృదయాల ద్వారాగా దేవుని దగ్గర మనం పశ్చాత్తాపం పడుతున్నామా లేదా? పశ్చాత్తాపడి మన పాపాలు క్షమించమని మనం ఏదైతే శ్రమలు పొందుకుని ఉంటున్నామో, మనం ఏదైతే శోధనలో ఉన్నామో, నీ భర్త కానీ నీ భార్య కానీ నీ బిడ్డలు కానీ మారట్లేదో, ప్లస్ నీ అప్పులు పాటలేదో, నీకు ఏదైనా ఆరోగ్యకరంగా నీకు సమస్యలుగా ఉంటే నువ్వు ఏదైనా దేవుని దగ్గర వ్యతిరేకంగా నువ్వు నడుచుకున్నట్లయితే నువ్వు ప్రార్థన చేయాలి, ఉపవాసంతో చేయాలి. ఏం చేయాలి? ఉపవాసంతో చేసి పశ్చాత్తాపడినప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్ను క్షమిస్తాడు. మన దేవుడు ఎవరు? ప్రేమాస్వరూపి. ఎవరు? ప్రేమాస్వరూపి. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. నినివే పట్టణ ప్రజలు ఏడ్చారు, కన్నీళ్ళు కార్చారు, చూచాడంట దేవుడు. మనల్ని కూడా చూస్తాడు. ఏం చేస్తాడు? మనల్ని నిజాయితీగా నువ్వు ఒప్పుకుంటున్నావా, నటిస్తున్నావా అని కూడా దేవుడికి తెలుసు. ఏం తెలుసు?
నిజాయితీగా ఒప్పుకుంటున్నావా? నువ్వు నటిస్తున్నావని దేవుడికి కూడా తెలుసు. మనుషులకు తెలియకపోవచ్చు, సేవకుడికి తెలియకపోవచ్చు, నీ మనుషులకు తెలియకపోవచ్చు. నువ్వు నిజాయితీగా ఒప్పుకుంటున్నావా? నువ్వు కరెక్ట్గా ఒప్పుకుంటున్నావు. నీ మనసులో గురించి నాకు తెలిసిద్దా? తెలీదు. నా మనసులో మీకు తెలిసిద్దా? తెలీదు. అలాగునే ఆయనకి తెలుసు. ఎవరికి? మన సృష్టించిన దేవుడికి తెలుసు. ఏం కరెక్ట్గా ఒప్పుకుంటుందా, నటిస్తుందా, వేషధారణ చేస్తుందా, కరెక్ట్గా ఒప్పుకుంటుందా అని చెప్పి ఆయన చూసినప్పుడు నువ్వు నిజాయితీగా ఒప్పుకుంటే, నువ్వు చేసిన పాపాలు నువ్వు ఖచ్చితంగా ఒప్పుకుంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని క్షమిస్తాడు. మన ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు పోవచ్చు దేవుడు క్షమిస్తే. అర్థమవుతుందా? నువ్వు కరెక్ట్గా చేస్తే ప్రార్థన, నువ్వు కరెక్ట్గా చేసి దేవుని దగ్గర ఎప్పుడైతే పశ్చాత్తాపంగా నువ్వు ప్రార్థన చేస్తావో, నీ కళ్ళని నువ్వు ఎప్పుడైతే శుద్ధి చేసుకుంటావో. చాలామంది దేవుని సన్నిధికి వచ్చే సినిమాలు చూడను, సీరియల్ చూడను, వాళ్ళ ఇష్టానుసారంగా తిరుగుతూ తర్వాత మందిరానికి వచ్చి అన్నయ్య గారు మా ఇంట్లో చాలా సమస్యలుగా ఉన్నాయి, ఏమున్నాయి చాలా సమస్యలుగా ఉన్నాయి అన్నయ్య, ప్రార్థన చేయండి. మరి నువ్వు చేసేది కరెక్ట్గా ఉంటే నీకు ఎందుకు వస్తాయి సమస్యలు? అవునా కదా? చాలామంది తుస్కారంగా మాట్లాడతారు, ఎదుటి వాళ్ళని ఏం చేస్తారు? తుస్కారంగా మాట్లాడతారు. మోషే ద్రోహులారా అన్నందుకే సైతాన్ వచ్చి నా బాడీ అంది. ఏమంది? చనిపోయినప్పుడు మోషేని ద్రోహులారా అన్నందుకు, ఇశ్రాయేలు ప్రజలను అన్నందుకు, ద్రోహులారా అన్నందుకు ఈ శరీరం నాది అని చెప్పాను. ఏమన్నాడు మోషే? ద్రోహుల. ఇంకా ఆ లెక్కను మనం చూస్తే రోజుకొచ్చి ఎన్ని బూతులు మాట్లాడుతున్నాం మనం. మన నోటిని మనం ఏం చేయాలి? పరిశుద్ధపరచుకోవాలి. ఆయన శరీరం, ఆయన రక్తం తినిచినప్పుడు మనం ఏం చేయాలి? ఏదో నెలకు ఒకసారిలే, ఒక వారం శుద్ధి చేసుకుంటే సరిపోద్ది అనుకుంటామా? మన జీవితం అనేది, మన ప్రాణం అనేది నీటి బుడగ. ఏ క్షణం ఎలాగ ఉంటుందో మనకైతే తెలీదు. ఎప్పుడు మనం రెడీగా ఉండాలి. ఎలాగ ఉండాలి? రెడీగా ఉండాలి. బుద్ధి లేని స్త్రీలు 5 ఏం చేశారు? సిద్ధపడి లేరు. 5 బుద్ధి గల స్త్రీలు ఏం చేశారు? సిద్ధపడి నూనె పోసుకొని రెడీగా ఉన్నారు. బుద్ధి లేని వాళ్ళు ఏం చేశారంటే, ఆయన వస్తాడా, ఆయన వచ్చినప్పుడు సంగతిలే, అప్పుడు త్వరగా కొట్టుల దగ్గర పరిగెత్తి అప్పుడు నూనె తెచ్చుకొని మనం వెలిగించుకుందామని అనుకున్నారు. ఈలోపు రానే వచ్చాడు పెళ్లి కుమారుడు. రానే వచ్చి బోర ఊదినప్పుడు 5 సిద్ధపడిన స్త్రీలు ఆ పెళ్లి కుమారుడితో పాటు ఇంటిలోకి వెళ్ళిపోయారు. తర్వాత వీళ్ళు వచ్చి మాకు కొంచెం నూనె పోయమ్మ, కొంచెం నూనె పోయమ్మంటే మాకే సరిపోదు, నువ్వు వెళ్ళి కొనుక్కొచ్చుకోపో అనేసరికి వాళ్ళు కొట్టుల దగ్గరికి వెళ్ళి కొనుక్కొని వచ్చేసరికి ఈ లోపు డోర్ వేసాడు దేవుడు. అర్థమవుతుందా? మనం సిద్ధపడి ఎప్పుడు రెడీగా ఉండాలి. ఏముండాలి? రెడీ. యుద్ధానికి వెళ్ళేటప్పుడు మనం రెడీగా ఉండాలా లేదా? సరే, అంతెందుకు మీ భాషలో నేను అర్థమేంటి చెప్పాలంటే, మీరు పొలానికి వెళ్ళేటప్పుడు లిక్కు లేకుండా మీరు కలుపు తీయగలరా? తీయలేరు. కలుపుకి వెళ్ళేటప్పుడు లిక్కు ఉండాలి, భోజనం కూడా ఉండాలి. ఎందుకని? అది లేకపోతే చేతులతో పీకొచ్చుగా, కానీ యుద్ధానికి అది కావాలి, పొలానికి లిక్కు కావాలి, ఖచ్చితంగా కావాలి. అది లేకపోతే మన చేతులతో పీకితే మన చేతులు మంట పడతాయా లేదా? అలాగునే మనం సిద్ధపడి, అన్ని విషయాల్లో మనం సిద్ధపడి ఎప్పుడైతే ఉంటామో దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు. కను రెప్పపాటులో దేవుని రాకడ వచ్చి వెళ్ళిపోతుంది. ఆ రెప్పపాటులో మనం ఉన్నావా లేదా? మన బుద్ధి కరెక్ట్గా ఉందా లేదా? మన ప్రవర్తనలు కరెక్ట్గా ఉన్నాయా లేదా? మన ఆలోచనలు కరెక్ట్గా ఉన్నాయా లేదా? నీ చెడు స్నేహాలు, చెడు మాటలు, నువ్వేదైతే చెడ్డ మార్గంలో వెళ్తున్నావో, నువ్వేదైతే దేవునికి ఇష్టం లేకుండా నువ్వు జీవిస్తున్నావో, దైవ సేవకుల ద్వారాగా నీకు కొన్ని హెచ్చరికలు ఇచ్చినప్పుడు రిసీవింగ్ చేసుకోవాలి. ఏం చేయాలి? రిసీవింగ్ చేయాలి అంటే యాక్సెప్ట్ చేయాలి, అంటే వినాలి. విని నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవాలి. నువ్వు రెడీగా ఉండాలి, సిద్ధపడి ఉండాలి దేవుని రాకడికి. ఇంత బ్రతుకు బతికి రక్షణ పొందుకొని దేవుని విషయంలో ఇప్పుడు దాకా మనం కరెక్ట్గా నిలబడి లాస్ట్కి మన దేవుని రాకడికి ఎత్తకబడకపోతే మన జీవితం ఏమైపోద్ది అంటే, మనకన్నా దౌర్భాగ్యులు ఎవరు కూడా ఉండరు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇంత బ్రతుకు బతికి దేవునిలో కొంతవరకు నమ్మకంగా ఉండి కొంతవరకు తర్వాత మనం తప్పిపోయి రక్షణ పొందుకొని మన జీవితం కరెక్ట్గా ఉన్నప్పుడు రేపటి రోజు దేవుని రాకడ వచ్చినప్పుడు మనం ఎత్తపడకపోతే మనకన్నా దౌర్భాగ్యులు ఎవరు కూడా ఉండరు. చాలా ఆలోచించాలి, చాలా ఇంపార్టెంట్గా ఆలోచించాలి. మన జీవితంలో ఏదైతే దేవునికి నచ్చని పనులు ఉన్నాయో ప్రతిదీ కూడా మనం తీసివేసుకోవాలి. వాళ్ళు అన్నారు, వాళ్ళు తిట్టారు నన్ను, దేవుని సన్నిధి నేను వెళ్ళలేనులే, నేనేం పోతాం, నాకు అవమానంగా ఉందని చెప్పి మనం అనుకోకూడదు. మనుషులను పట్టించుకున్నావా, రేపటి రోజు దేవుడు నిన్ను లెక్కడు. నువ్వు పలానా రోజు వచ్చావమ్మా, పలానా రోజు వచ్చావా అంటే మనం ఏం చెప్పాలి? అర్థమవుతుందా? దేవుని దగ్గర మన తీర్పులో నిలబడకూడదు, డైరెక్ట్గా సింహాసనం మీదకి వెళ్ళాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. డైరెక్ట్గా మనం ఎక్కడికి వెళ్ళాలి? సింహాసనంలోకి వెళ్ళాలి. వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? పశ్చాత్తాపం కలిగి నినివే పట్టణ ప్రజలు ఎలాగైతే ప్రార్థించారో అదే రీతిగా దేవుడు మనసుని త్రిప్పమని మనం అడగాలి. రేపొద్దు నరకం అంటే ఈజీగా ఉందా? నరకం అంటే ఈజీగా ఉందా? చిన్న నిప్పురవ పడంగానే అమ్మ మంట పడుతుంది, అయ్యా మంట పడుతుందని అంటామే మనం. అది అగ్ని ఆరదు, పురుగు సావదు. ఇంకెన్ని టైం నువ్వు కాలుతూనే ఉండాలి మనం విడవబడితే.
అందుకని నేను చెప్పగలిగింది ఏంటంటే, దేవుడి ప్రేరణ పరిశుద్ధాత్మతో చెప్పేది ఏంటంటే, నేను మన ప్రవర్తన కరెక్ట్గా ఉంచుకుంటున్నామా లేదా. ఎవరిని కూడా, తల్లినైనా తండ్రినైనా అక్కనైనా చెల్లినైనా అత్తనైనా కోడలైనా అత్త మావన ఎవరిని కూడా తుస్సకారంగా ఎవరు కూడా మాట్లాడకూడదు. ఈ ప్రజలు చాలా అవమానంగా దూషణకరంగా మాట్లాడతారు. నువ్వెంతరా నేనెంతరా ఏంటే హెచ్చించుకున్న ఆత్మ. కానీ నినివే పట్టణ రాజుకి హెచ్చింపు ఆత్మ లేదు, తగ్గించుకునే ఆత్మ ఉంది. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. తగ్గించుకునే ఆత్మ ఉంది కనుకే విధేయుడయ్యి ఆయన సింహాసనం మీద దించి దిగి ఉపవాసం ఉన్నాడు. చూసారా ఎంత తగ్గింపు ఈ రోజుల్లో మనకుందా? నీవెంతరా, నేను సీనియర్ని, నేను తోపుని, నేను అలాంటి వాడిని, నేను మెసేజ్ చెప్పినా, నేను పాటలు పాడినా, ప్రార్థన చేసినా, నాలాంటి గొప్ప విశ్వాసం ఎవరు లేరు, నాలాంటి గొప్ప సేవకురాలు ఎవరు లేరు అని చెప్పి చాలామంది హెచ్చించుకుంటారు. హెచ్చింపు కూడా మంచిది కాదు. హెచ్చింపు ఆత్మ మనలో వస్తే దేవుడు ఏం చేస్తాడు? దీనమైన స్థితిలోకి తీసుకెళ్ళాలి. హెచ్చించుకున్న వాళ్ళు ఏమవుతారు? తగ్గించబడతారు. తగ్గించబడిన వాళ్ళు ఏం చేస్తారు? హెచ్చింపబడతారు. మనకి ఎనీ టైం ఏముండాలి? తగ్గింపు మనసు మనకి ఎప్పుడైతే ఉందో హెచ్చింపబడతాం. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అలాగనే ఇతర మనుషులు చూసి నువ్వెంతరా ఇనువని చెప్పి మనం ఎప్పుడు కూడా మనుషుల్ని తుస్కారంగా ఎప్పుడు కూడా మనం మాట్లాడకూడదు. ఒక్క మాట కూడా దేవుడి దగ్గర అంత కౌంటింగ్ రాయబడుతుంది. ఏదో నేను మాట్లాడాను అయిపోయిందిలే, దేవుడు ఎన్నాడా పెట్టాడా అని మనం అనుకోకూడదు. దేవుడు మనం మాట్లాడేది, మనం చూసేది, మనం ఆలోచించేది, మనం ఏం తప్పుదనం చేస్తామో, ఏది రైట్ చేస్తున్నామో, ఏది కరెక్ట్ చేస్తున్నామో, దేవుడి దగ్గర వ్యతిరేకమైన పనులు ఏమని చేస్తామో మొత్తం దేవుడి దగ్గర రాసే ఉంటాయి. అప్పుడు మనం పైకి వెళ్ళిన తర్వాత లెక్క చెప్పాలి. ఏం చెప్పాలి? లెక్క చెప్పాలి. అలాంటి స్థితి మనకొద్దు. దేవుడు ప్రేమించే దేవుడు కనుక, దేవుడు ఖచ్చితంగా ఆయన మనసు త్రిప్పుకుంటాడు కనుక, పశ్చాత్తాపం కలిగి మనం ప్రార్థన చేస్తే ఆయన ఖచ్చితంగా మనల్ని ప్రేమిస్తాం. మన కుటుంబాల్లో ఉన్న కొన్ని ఆర్థిక సమస్యలు కావచ్చు, అప్పులు కావచ్చు, ప్రతిదీ కూడా దేవుడు ఖచ్చితంగా తీసేస్తాడు. అవి తీసేయాలంటే, నీ ఇంట్లో ఆశీర్వాదం రావాలంటే, నీ ఇంట్లో బాగుపడాలంటే, నీ కుటుంబీకులు బాగుపడాలంటే, నీ ఇంట్లో క్షేమకరంగా ఉండాలంటే నువ్వు ఎక్కడో రాంగ్ స్టెప్ వేసావు. ఏంటి? రాంగ్ స్టెప్ వేసావు. ఆ హెచ్చరిక నువ్వు రిసీవింగ్ చేసుకున్నప్పుడు నువ్వు ఎక్కడ రాంగ్ స్టెప్ వేసావో దేవుని దగ్గర మొరపెట్టి అడగాలి. నువ్వు ఏదో మొద్దులా కూర్చోకూడదు. ఏం చేయకూడదు? మొద్దులా కూర్చోకూడదు, సోంబేరిలాగా ఉండకూడదు. షార్ప్ ఉండాలి. బ్రెయిన్కి ఏముండాలి? బ్రెయిన్కి షార్ప్ ఉండాలి. చిన్న రాయి తగిలితే, నేను ఒక్కొక్కసారి చిన్న ఎదురు రాయి తగిలితే నేను ఏదైనా మాట్లాడాను, అయ్యా నేను తప్పు చేశానా, నీకు వ్యతిరేకమైన పనులు, ఎందుకు నాకు ఈ రాయి తగిలిందని అడుగుతాను. నేను అడుగుతాను, ఎందుకు నాకు ఎదురు రాయి తగిలింది, ఎందుకు నేను అలా జరిగిందని చెప్పి అప్పుడు ప్రార్థన చేసుకుంటూ అడుగుతాను. నాకేమో నేను చేశానా, ఏదైనా మాట్లాడానా, ఎవరన్నా మాట్లాడానా, ఏదైనా పిచ్చిగా నేను ఆలోచించానా, నాకు క్షమించాయి అని చెప్పి అక్కడక్కడే మన క్షమాపణ అడగాలి. అలాంటి మనస్తత్వం మన అందరికీ రావాలి. ఏమని రావాలి? మనం ఏదైనా మిస్టేక్ చేసామో, నీ కుటుంబంలో ఆశీర్వాదం నీకు కావాలంటే, దేవుని ద్వారాగా నీవు సహాయం పొందుకోవాలంటే, నీ మిస్టేక్లు నువ్వు కడిగి వేసుకోవాలి. ఏం చేయాలి? కడిగి వేసుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి. నీ నేత్రాలు, ప్రవర్తన, నోటి, నీ పద్ధతిని, ఆలోచన ప్రతిదీ నువ్వు పరిశుద్ధంగా పరుచుకుంటే నువ్వు కోరుకుంది నువ్వు దేవుడు ఇస్తాడు. ఖచ్చితంగా ఇస్తాడు. దేవుడు ఏమిస్తాడు? ఖచ్చితంగా ఇస్తాడు. నీ కుటుంబంలో సమస్యలన్నీ పోతాయి. నువ్వు ఎక్కడో మిస్టేక్ చేసావు, ఆ మిస్టేక్ని మనం సరి చేసుకుంటే దేవుడు గొప్ప కార్యాలు మన కుటుంబాల్లో చేస్తాడు. మోకరించి తలలోంచినట్లు ప్రార్థన చేసుకుందాం. తల వంచిన మనం నినివే పట్టణ ప్రజలకి దైవ సేవకుడు యోనా ఎలాగైతే ప్రవచనంగా చెప్పాడో, నినివే పట్టణ ప్రజలు మారు మనసు పొంది దేవుని దగ్గర పశ్చాత్తాపడి, రాజుతో సహా దీనుడయ్యి పశ్చాత్తాపం పడి దేవుని దగ్గర ఉపవాసం ఉండి పశ్చాత్తాపం కలిగి ప్రార్థన చేసి, అదే రీతిగా మనం ఏదైనా దేవుని దగ్గర మనం వ్యతిరేకమైన పనులు చేసినట్లయితే, మన దేవుని సన్నిధికి వెళ్లకుండా, ఆదివారం దేవుని సన్నిధికి వెళ్లకుండా, దేవుని ఆరాధించకుండా, గణపరచకుండా, మనం దొంగ వలె మనం ఉంటే మన తప్పిదలను క్షమించమని దేవుని అడుగుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. పరక్రమశాలి నీకు స్తుతి, 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 స్తుతి తండ్రి. అయ్యా నినివే పట్టణ ప్రజలు ఎట్లాగైతే పశ్చాత్తాపం కలిగి ఉన్నారో తండ్రి, అలాంటి మంచి మనసును మాకు కలుగు చేయలేవా అయ్యా. మా నోటి ద్వారాగా, కళ్ళ ద్వారాగా, ప్రవర్తన ద్వారాగా అయ్యా మేము సరి చేసుకుంటానికి తండ్రి మాకు ఒక అవకాశం దయచే తండ్రి. అయ్యా నీ హెచ్చరికలు తండ్రి రిసీవింగ్ చేసుకునే బాధ్యత మాకు కలుగు చేయలేవా. మా కుటుంబాలు శాపకరంగా మార్చబడ్డాయ్యా. ఆ శాపం నుంచి మేము తొలగించుకోవాలంటే మేము పశ్చాత్తాపం కలిగి ప్రార్థన చేయమని నువ్వు అడిగి ఉన్నావు తండ్రి. మాకు అవకాశం ఇచ్చి తండ్రి
ఒక్క అవకాశం ఇచ్చి దేవా మమ్మల్ని మేము శుద్ధి చేసుకుంటామని ప్రార్థన చేయండి. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ, మారనిది మరువనిది